మీరు అసలు ఫ్యాన్ ఎలా అయ్యారు? మీ ఫ్యాన్ మూమెంట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది మీరు పంచుకుంటే? అది ఫ్యాన్ అవ్వడానికి ఫ్యాన్ గా ఉండడానికి కూడా చాలా గట్స్ ఉండాలి. గెలవక ముందు ఒక కుట్ర, గెలిచిన తర్వాత ఒక కుట్ర, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. గెలవడానికి గెలిపించడానికి చాలా మంది కుట్ర చేశారు. ఎందుకు? ఈయన సీరియస్ పొలిటీషియన్ గా గెలిచేస్తే వేరే పార్టీస్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చూద్దాము. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక మీద ఒక ఎత్తు అనుకోవచ్చు కదా. సో వీటిల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది? ఇంకా అత్తరణ తర్వాత మీరే చెప్పారు కదా. మీరు చెప్పండి. యాజ్ ఫ్యాన్స్ మీరు అందరూ బాగా గర్వంగా చెప్పుకునే మూవీ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. సనాతన ధర్మం అనేది ఒకటి ఆయన ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి మీ మద్దతు మరి యునానిమస్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒకటి చెప్పిన, నేను క్రిస్టియన్ అండి బేసిక్గా. బట్ సనాతన ధర్మం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడికి చెందే ధర్మం అది. సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళి మొక్కే వాళ్ళకే కాదు, ఈ గాలిలో పుట్టిన అదే ఈ నేలపైన పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ఎవరో మత పెద్దలు కావచ్చు, లేకుంటే ఇంకెవరో. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ప్రతి ఒక్క మనిషి చేసుకునే పండుగ పవన్ కళ్యాణ్ సినిమా. ఏది ఏమైనా సరే ఆయన ఏ పని చేసినా మీరు మద్దతు తెలుపుతారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి.